రేపు అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా అంబేద్కర్ కు సంఘీభావాన్ని తెలుపుతూ గుంటూరులో దళిత సంఘాలు బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, ఈ ర్యాలీకి సంబంధించి ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఎలాంటి ఉత్సాహం కనిపిస్తోంది ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ళలో? ఈ నెల 19న అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా సీఎం కు ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్ద సంఖ్యలో దళిత సంఘాలను కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నాము పీడబ్ల్యూ గ్రౌండ్ దగ్గర ఈ 125 అడుగుల అంబేద్కర్ స్టాట్యూను ఇనాగ్రేషన్ కి సంబంధించి అంటే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు కొంతమంది నాయకులు ఎవరైతే వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతటి నిర్ణయాన్ని తీసుకున్నారు, పూర్తి చేశారు, ఎట్లా ఉంది? అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను శిరస్సు వంచి పాదాభివందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ప్రపంచంలో ఎక్కడ లేని రీతిగా విజయవాడ నడి బొడ్డులో ఇటు అమ్మోరు ఇటు కమ్మోరు మధ్యలో అంబేద్కర్ గారిని పెట్టి మా మనోభావాలను కాపాడినందుకు జగన్ గారికి నీళ్ళు సలాం తెలియజేస్తున్నా. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టకపోతే బడుగు బలహీన వర్గాలకి ఏదైతే అండగా కొండగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నారో అదే బడుగు బలహీన వర్గాలకి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా ఉన్నారు. ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగం భారతదేశంలో తూచా తప్పకుండా 29 మంది ముఖ్యమంత్రులు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అంబేద్కర్ దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నడిపిస్తూ ఉన్నాడు. దానికి నిదర్శనమే అంబేద్కర్ గారు ప్రతి వ్యక్తికి చిట్ట చివరి దాకా అంబేద్కర్ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు అందాలంటే అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ చేయమన్నాడు. అదే రీతిలో మన సీఎం గారు ప్రతి వ్యక్తికి చిట్ట చివరి వ్యక్తి దాకా అందేదాకా అభివృద్ధి పరిపాలన వికేంద్రీకరణ చేశాడు. ఇదే అంబేద్కరిజం. ఎందుకంటే ఇంతకు ముందు సిటీలో 10 లక్షల మంది ఉన్నప్పుడు ఒక రూరల్కి ఎంఆర్ఓ, అర్బన్ ఎంఆర్ఓ ఉంటాడు. ఇప్పుడు పంచాయతీలు, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి ఇంచుమించు సిటీలో 10 లక్షల మందికి ఇంచుమించుగా రాష్ట్రంలో 10,000 మందిని పెట్టాడు. ఇంచుమించుగా ఒక నియోజకవర్గానికి 600 మందిని పెట్టాడు. ఇదే నిదర్శనం. ఆయనకి మాలమాలనాడు తరపున నేను నీళ్ళ స్థలం తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టారు. మీరు అనుకున్నారా అసలు ఈ విగ్రహం వస్తుంది, పూర్తవుతుందని? గత పాలకులు కూడా చెప్పారు కానీ చేయలేదు. గత పాలకులు అంబేద్కర్ గారిని తీసుకెళ్లి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో పెట్టి అది మీ అంబేద్కర్ గారు అని చెప్పేసి సూచించాలని చెప్పారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా బడుగు బలహీన వర్గాలకు ఏదైతే సంక్షేమ పథకాలు మా చెంతకు చేర్చాడో అదే విధంగా ఈ బెదవాడ నడిబొడ్డులో మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 125 అడుగుల విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని మా కోసం, మా భావితరాల కోసం రాబోయే ప్రపంచ చరిత్రలో కన్ను విరి ఎరగని విధంగా ఈ యొక్క అంబేద్కర్ గారు 125 అడుగుల కాంస్య విగ్రహం మిగిలిపోతుందని చెప్పేసి చిరస్థాయిగా మా గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోతారని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. మొత్తానికి కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పారు, చెప్పిన మాట చేసి చూపించారు. విజయవాడ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి చేశారు. 19వ తారీఖున ఆయన ప్రారంభించబోతున్నారు. దీని మీద అన్ని వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.